హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా నాకు హాయ్ చెప్పాలంటే కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి. చూద్దాం ఎంతమంది చెప్తారో. నేను ఈరోజు మురుకులు రెసిపీ షేర్ చేస్తున్నానండి. చక్రాలని కూడా పిలుస్తారు కదా! ఆఫ్‌కోర్స్ మీ అందరికీ ఈ రెసిపీ తెలుసు. కాకపోతే నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా 4 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి 1 ½ గ్లాస్ శనగపప్పు తీసుకొని మనం మిల్లాడించుకోవాలండి. తర్వాత పిండినంతా ఇలా జల్లించుకోవాలి. మేము కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం, 5 కేజెస్ వరకు తీసుకున్నాం, అందుకని పెద్ద గిన్నెలో చూపిస్తున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా నువ్వులు, వాము, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏదైనా సరిపోతే పిండి తడిపే ముందే టేస్ట్ చూసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఆ తర్వాత పిండి కలుపుకోండి. వాము మాత్రం ఇలా చేతుల మధ్యలో వేసి నలుపుతూ వేయండి, చాలా మంచి స్మెల్ ఉంటుంది. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇలా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇది ప్లెయిన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేసి పట్టలేదు. ఓన్లీ ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇలా చూపించిన విధంగా జల్లెడ పట్టించుకోవాలి. మొత్తం వాటర్ అంతా కిందకి వచ్చేంత వరకు ఇలా మనం జల్లెడ పట్టి ఈ వాటర్ తోటి మనం పిండిని తడుపుకోవాలండి. మీలో ఎంతమందికి టీలో మురుకులు వేసుకొని తినమంటే చాలా ఇష్టం అండి. నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అలానే తింటాము. మా వారిది ఆంధ్ర సైడ్ అని చెప్పాను కదండి, తనకు కూడా అలవాటు చేసేసాం. తను కూడా అలానే తింటారు. మ్యాక్సిమం మా బ్రేక్ఫాస్ట్ ఈ మురుకులు అయిపోయేంత వరకు ఇవే అండి మా బ్రేక్ఫాస్ట్. ఇలా పిండి కలుపుకున్న వెంటనే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకొని పిండిని కూడా మనం వాటర్తో తడుపుకుంటూ ఇలా మురుకుల పావుల్లో పెట్టుకొని ఒత్తుకోవాలండి. ఇలా పిండిని మురుకుల పావుల్లో పెట్టుకునేటప్పుడు ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. మనం గ్రీస్ చేసుకొని ఇలా వాటర్తో పిండి డ్రై అవ్వకుండా కొద్దిగా పిండిని అందులో పెట్టుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.